రేవంత్ రెడ్డి దూకుడుతోని కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాడు. నేను కూడా ప్రభుత్వం మారింది, ఒక కొత్త మార్పు వచ్చింది, ఎంతో అభివృద్ధి కావాలని కోరుకున్నాను. ప్రోగ్రెసివ్ ఐడియా ఐ డోంట్ ప్రిపేర్. నేను ఫస్ట్ 5 ఏళ్ళు కానీ 6 ఏళ్ళు కానీ కేసీఆర్ బాగా చేస్తుడు, నాకు వ్యక్తిగతంగా బాగా లేకున్నా ఆయన ఏం జిత్తులు ఏం ఎత్తులేస్తాడు కానీ అద్భుతంగా మానిటరింగ్ చేసిండు. చీమ చిట్టుకుమన్నా 4 కూడా ఉంటే ఎక్కడ ఫోన్ చేస్తుండే ఆయన్ని, అరే చీమలు కొట్లాడుతాడు చూడండి, అక్కడ చీమ చిట్టుకుమంటుందంట, అక్కడ గద్దలు ఏదో రాబందులు వచ్చి వాళ్తున్నాయంట, అక్కడ 4 ఏదో గుమిగూడు ఉన్నట్ట అని మా సీఎం డైరెక్ట్ ఫోన్ చేసిన సందర్భాలు నేను చాలాసార్లు చూసిన. చాలా అది మానిటరింగ్ అంటే అసలు క్లోజ్ మానిటరింగ్ ఏమైంది ఇప్పుడు 5 ఏళ్ళు క్లోజ్ మానిటరింగ్, తర్వాత పొలిటికల్ మానిటరింగ్ ఎక్కువైపోయి దెబ్బతిన్నాం. పొలిటికల్ మానిటరింగ్ చేసేటప్పుడు ఫస్ట్ 5 years లా అండ్ ఆర్డర్ మానిటరింగ్ అన్ని మానిటరింగ్. లా అండ్ ఆర్డర్ ఎప్పుడు బాగానే ఉంది, 10 years లా అండ్ ఆర్డర్ నో ప్రాబ్లం. బట్ ఇప్పుడు ఏమైంది, ఆకస్మిక మెరుపు ధర్నాలు, లేదా ప్రతిపక్షం చేసిందన్న వీలు లేదు కదా. ఇప్పుడు DGPS ఏమైంది, అది గ్రూప్ 1 ఎగ్జామ్లో ప్రతిపక్షం ఏముంటుంది అండి, స్వతహాగా వస్తున్న వాళ్ళు ఉంటారు, దాన్ని వీళ్ళు వాడుకోవడానికి ప్రయత్నం చేశారు అంతే. అయితే ఇప్పుడు ఈ మెరుపు సమ్మెతో ఏం సంబంధం, ఎవరు స్పెషల్ పోలీసులకి ఏం సంబంధం, ఇప్పుడు అన్నిటికీ అట్లా ఆపాదించలేం కదా. ఇంటెలిజెన్స్ వైఫల్యం ఒకటి. రేవంత్ రెడ్డి గారు తన ముఖ్యమంత్రిగా ఉండి ఆ బాధ్యతలు ఎక్కువని, లా అండ్ ఆర్డర్ తన ఉద్యోగం, లా అండ్ ఆర్డర్ ఆయనదే కానీ హోం మంత్రిత్వ శాఖ కూడా ఆయన కాదు కదా, అది వర్క్ ఇచ్చేసేసి ఈ ఇంటెలిజెన్స్ విభాగం వాళ్ళతో అటాచ్ చేసి, ఇంటెలిజెన్స్ ఎప్పుడు సమాచారం ముఖ్యమంత్రికి వస్తుంది, DSP లెవెల్ మొత్తం సమాచారం అంతా హోంమంత్రికి పోతుంది. ఈ 2 కోఆర్డినేషన్ ఉంటే మనం ఇక్కడ మానిటరింగ్ చేయొచ్చు. 2 లేవు, మానిటరింగ్ లేదు. ప్రభుత్వ అధికారులు అయితే వదిలేసినారు. ఇప్పుడు కింద ముఖ్యమైన మంత్రి, ఉప ముఖ్యమంత్రి, హోమ్ మినిస్టర్, రెవెన్యూ మినిస్టర్ అండ్ ది మున్సిపల్ మినిస్టర్, ఇట్లా రకరకాలుగా ఒక సిస్టమేటిక్గా చైన్ లింక్ కరెక్ట్ ఉంటే అప్పుడు ఎవరు ఎక్కడ, సపోజ్ ఇప్పుడు క్రికెట్లో 11 మంది ఫీల్డర్లు ఒక స్లిప్లో ఉండరు, ఆ క్యాచ్ మిస్ కాకుండా, అది స్టంప్ మిస్ కాకుండా, క్యాచ్ మిస్ కాకుండా వాడు ఇట్లా మిస్లనీయకూడదు, అట్లా మానిటరింగ్ చేయాలి. ఇప్పుడు ఆ మానిటరింగ్ తప్పిపోయింది. నేను చూసింది. రేవంత్ రెడ్డికి ఆయనకు అవకాశం ఇవ్వాలి. ఆయన వచ్చి కొన్ని పనులు చేస్తున్నాడు. నాగార్జున పోల్చినప్పుడు మనం సమర్థించినాం, భగవంతుడికి వచ్చినప్పుడు వ్యతిరేకించినాం, మంచి చేసినప్పుడు సమర్థిస్తాం, చెడు చేసినప్పుడు వ్యతిరేకిస్తాం. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో చూడాలి. మీడియా కూడా పోవాలి, వీళ్ళు కూడా కాంగ్రెస్ పోనీ ఒక బృందం బొమ్మ, ఏమైందమ్మా మీకు ఎందుకు కొట్టిరు, ఎందుకు చేసిరు, మీరు చెప్పండి, మీకు ఎవరు ఉన్నారు దీని వెనుక, మేమున్నాం మీకు అని అన్నారా, మేమున్నామన్నారా, వెంట ఉంటాము, లేకపోతే అండగా ఉంటాము, నీడగా ఉంటామని అన్నారు ఎవరైనా, అనలే. ఇస్తే అని లేకపోతే లేదనేది ఒకటి లీక్ వచ్చింది. దీనివల్ల ఏమైందంటే కవరిడారు అల్లుడో, ఎవరు అల్లుడో, ఒకరు గిల్లుడో, ఎవరి కొడుకు కోసము, ఒక తమ్ముడు కోసము చేస్తున్నారు. పెడుతున్న కంపెనీ క్లియర్ కట్గా ముఖ్యమంత్రి నేను అన్నాను మాట, నాకు ఎవిడెన్స్ లేదు కాబట్టి నేను అన్నాను. అక్కడ జనం అనుకున్నారు, నాకు ఎవిడెన్స్ ఉంటే నేను అంటా, నేను ఎవరి కోసం చేస్తున్నాను. ఉండొచ్చు, కొడంగల్ మోస్ట్ బ్యాక్వర్డ్ ఏరియా, వెరీ అండర్ డెవలప్డ్ ఏరియా, కాబట్టి నువ్వు ఏమైనా తీసుకోకపోతే తప్పు లేదు. అందరు తీసుకోకపోతే ముఖ్యమంత్రి నువ్వు ఎవరీ ప్రయారిటీ, ఎవరీ రైట్, బట్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ రైట్స్ ఆర్ ఫార్మర్స్. వాళ్ళను పనంగా పెట్టి నువ్వు చేయలేవు, పనంగా పెట్టి చేయి. మరి పెద్ద పెద్దలు తీసుకోకపోతాం, భూమి శిఖర్ మీ భూమి కూడా ఉండొచ్చు, పెద్దోళ్ళే తీసుకో. గురునాథ్ రెడ్డి అటువంటి మంచి వాళ్ళు పాపం, మంచి లీడర్లు పాపం, వాళ్ళు రాజకీయంగా సంపాదించారు, వారసత్వం సంపాదించారు, కానీ వాళ్ళని పిలిచి పెట్టు, వాళ్ళతో మీటింగ్ పెట్టు. గురునాథ్ రెడ్డి గారు 50 ఎకరాలు ఇస్తున్నారు, డబ్బు సాటించు, నేను ఒక 10 ఎకరాలు ఇస్తున్నాను, డబ్బు సాటించు. ఫస్ట్ లీడర్ అంటూ త్యాగం చేయాలండి. లీడర్ కాదు, ఎక్కడ చేస్తారు భూసేకరణ, ఫస్ట్ డెవలప్మెంట్ ఎవరి కోసం వస్తుంది అని జనాలు తెలిసిపోయింది. భూములు పోయేదేమో పేదలయ్యి, దానివల్ల కారిడార్ ఏర్పాటు వల్ల
సిటీల ఏర్పాటు వల్ల ప్రయోజనం వచ్చేది పెద్ద బడాబాబులకు. కోకాపేట లాంటి ఏరియాలో సినిమాలలో వ్యంగ్యంగా వచ్చింది పాప అక్కడ లమ్మడోళ్ళకి వాళ్ళు ఉండేటువంటి వాళ్ళకి ఇన్ని కట్టలలో పైసలు వచ్చినాయి, వాళ్ళకి ఏం చేయాలో అర్థమవుతలేదు. కానీ తర్వాత వాళ్ళు బ్రతకలేకపోయారు. ఎక్కడికి పోయి ఎక్కడైంది మహేశ్వరం కూడా అదే కదా పరిస్థితి. ఇప్పుడు ఫోర్త్ సిటీ అంటున్నావు. ఇప్పుడు సరే నేను తుర్కేంజాల్ కావచ్చు, లేకపోతే ఇది ఏం మండలు మన సీఎం మండల్లో అక్కడ కూడా ఇవన్నీ సేకరణ జరుగుతుంది. ఇప్పుడు ఏమైంది తెలుసా, ఔటర్ రింగ్ రోడ్ ఒకటి, త్రిబుల్ R ఒకటి, త్రిబుల్ R పక్కన భూములు అసైన్డ్ భూములన్నీ కొనేస్తారు కొంతమంది బడాబాబులు. ఎందుకు ప్రభుత్వం గుంజుకుంటుంది, మాకు ఇస్తానని మీరు బతికిపోతారు, 500 గజాలు ఇస్తామని. అట్లా చాలా చోట్ల జరుగుతున్నాయి. ఇప్పుడు మహేశ్వరం చుట్టూ అండ్ కల్వకుర్తి ఇట్లా నాకు తెలిసి కొన్ని ఊర్లల్లో ఇప్పటికే 500 ఎకరాలు సేకరించేసారు. చాలా 500. దాని వెనుక ఎవరు ఉన్నారనేది, ఎవరు ప్రయోజనాలు ఉన్నాయనేది. ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ కూడా సేమ్ అట్లనే అక్కడెక్కడ ట్రిపుల్ ఆర్ రింగ్ రోడ్, దానికి కూడా కేంద్ర ప్రభుత్వం సాయం ఎక్కువ చేస్తా అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇంక్లూడ్ అయింది. అవును, ఇంటర్ఫియర్ అయితే ఏం చేస్తుంది, ఇప్పుడు కేంద్రం రాష్ట్రం మీద తోసేస్తుంది. వీళ్ళు ఏం చేస్తారు, తమకు అనుకూలంగా మార్చేసుకుంటారు. ఏమైంది అలైన్మెంట్ మార్చుకుంటారు. అలైన్మెంట్ మార్చుకుంటే ఇంతకుముందు అవుటర్ రింగ్ రోడ్ అట్లనే అయింది, అలైన్మెంట్ మార్చింది పెద్దలకు. ఇప్పుడు మరీ ఘోరంగా అవుతుంది. ఇప్పుడు జనాలకు అన్నీ తెలిసిపోయినాయండి. తెలిసిపోయిందా కాదు, నువ్వు ఫస్ట్ ప్రజాసభ పెట్టు, లేదా పబ్లిక్ హియరింగ్ అంటే ప్రజాసభనే. కానీ ఫస్ట్ హియరింగ్కి పోయినప్పుడు అధికారుల కంటే ముందు రాజకీయ నాయకులు కానీ మెప్పించి మేము ఇదంతా ఉన్నాం, మన కార్డా డెవలప్ అవుతుంది, మన కొడంగల్ డెవలప్ అవుతుంది, దీనివల్ల ఒప్పించు చెప్పించు. నో, ఈ మూడు లేకపోవడం వల్ల ఇదంతా జరిగింది. ఇప్పుడు కుల్కచర్ల లేదు, పరిగి పక్కన ఉన్నాయి లగచర్ల కానీ ఇవి కానీ బాక్పడేళ్ళు అయినా అక్కడ భూమి విలువ ఎరిగింది. అలా 2 ఎకరాల్లో కోల్పోయినకు వాళ్ళు మొత్తం వాళ్ళు ఇంకా జీవితమే పోయినట్టు అనుకుంటున్నాం. మన ఎక్కడో పోయి బతుకమంటే టైగర్ ప్రాజెక్టులు అక్కడ నల్లమల్లలో కోర్ ఏరియాలో, టైగర్ తిరిగే కోర్ ఏరియాలో చెంచులను ఒక్క గుడిసె ఖాళీ చేసుకోమ్మా, నీకు అర్బన్లో పెద్ద ఇల్లు కట్టిస్తామంటే కూడా వాళ్ళు నా భూమి ఇది, నా ప్రాంతం, నా అడవి అని పోతలేరు. నువ్వు వీళ్ళని భూమి ఒప్పించి మెప్పించి చెప్పించు మన నాయకులతో. ఇది పోయిందండి. ఇంతకుముందు కానీ నేనేమంటున్నానంటే దిస్ మే బీ 2 రీజన్స్. ఒకటి నువ్వు అన్నావు ప్రభుత్వ వైఫల్యం, నిఘా వైఫల్యం, ఒప్పించి మెప్పించడంలో, లేదా సోషల్ కంపోజిషన్లో నియోజకవర్గం అయితే ఇంత చర్చ కాకపోతుండే. కొడంగల్ కావడము, వాళ్ళ అల్లుడి కంపెనీ అనేటువంటి పేరు రావడము, వాళ్ళ సోదరుడు అందులో జోక్యం చేసుకోవడం అనేటువంటిది ఇప్పుడు ప్రభుత్వానికి పెద్ద మచ్చగా వచ్చింది. అవునండి, తమ్ముడు కూడా మంచి పని కోసమే జోక్యం చేసుకోవచ్చు, కానీ జనాలు అట్లా అనుకో. వీళ్ళ ప్రయోజనం ఏముంది, ఎవరి ప్రయోజనాలు ఎక్కడ దాగున్నాయి. మనం ముందే మనం ఏమైనా చేస్తున్నామంటే ఎందుకు చేస్తున్నావు, మంచి పని చేస్తామంటే ఒక హ్యూమన్ సైకాలజీ ఎట్లుంటుందంటే, నీకు మంచి పని చేస్తున్నావు, మీరు కుర్చీ చేసుకుని అంటే, అరే నా మామూలు కుర్చీ తీసిన మంచి కుర్చీ ఎందుకు ఇస్తున్నావు, నాకు నువ్వు ఏ ప్రయోజనం ఆశిస్తున్నావు చెప్పు అంటే, లేదా నువ్వు మంచిగా ఉండి చాలంటే, అరే నువ్వు ఇది ఇస్తున్నావు కదా నీకేం ప్రయోజనం అని అడుగుతారు జనాలు. నువ్వు మొత్తం బహిరంగంగా నువ్వు పొలాలు గుంజుకుంటున్నావు అంటే తిరుగుబాటు చేయకుండా ఏం చేస్తారు చెప్పండి. దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ది రీజన్. అంటే నేనేమంటున్నా అంటే తమ్ముడు చెప్పండి, ఎందుకు ఎదుర్కోలేకపోతుంది కాంగ్రెస్? ప్రభుత్వ పరంగా నిజానికి ఎదుర్కొన్నట్టు అనిపించలేదు, పార్టీ పరంగా కూడా బలంగా ఎదుర్కొన్నట్టు అనిపించట్లేదు. ఎక్కడ 11 నెలల కాలంలో ఎంత సరంజామా ఏర్పాటు చేసుకొని ప్రభుత్వం చేతిలో ఉండి అన్నీ ఉన్నా కూడా ఎందుకు ఎదుర్కోలేకపోయిందేమో అనిపిస్తుంది. మీరు ఒకటి గతంలో కేసీఆర్ సర్కార్ వేరు, రేవంత్ సర్కార్ 10 ఏళ్లలో అప్పులైనాయనో లేకపోతే మేజర్ ప్రాజెక్టులు అయిపోయినాయి, నిజానికి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కూడా అయిపోయింది. అప్పులు మిగిలిన వాస్తవం. అప్పుల మీద అప్పులున్న కుటుంబం తప్పులు చేయొద్దు, అప్పులున్న కుటుంబం జాగ్రత్తగా ఉండాలి. డబ్బులున్న కుటుంబం తప్పులు చేసినా సొసైటీ చూస్తున్న అడుగుకుంటుంది, ఓ పోలీస్ సపోర్ట్ ఏదో దొరుకుతుంది. అప్పులున్న సర్కార్ తప్పులు చేయదు, అప్పులనే తప్పులు చేస్తున్నారు. ఓకే, అప్పులు చేసింది కదా, కాళేశ్వరం ప్రాజెక్ట్ కానీ ఏమైనా కావచ్చు, సెంట్రలైజ్ కరప్షన్ కావచ్చు, దట్ మే బి.